वारंगल जिला इस महीने की शुक्रवार 9 तारीख से रविवार 11 तारीख तक करीमाबाद में आयोजित प्रेस कॉन्फ्रेंस में मसम्मा प्रतिमा प्रबंधन समिति के अध्यक्ष ओगिली शेट्टी, अनिल कुमार कमानी, राजेंद्र संजीव राव रामूला, बाबू प्रवीण कुमार, सुरेश कोरी, कृष्णा संपत कुमार और अन्य ने भाग लिया। भव्य रूप से आयोजन किया जा रहा है और कहा कि मंत्री कोंडा सुरेखा दंपति इस कार्यक्रम में शामिल हो रहे हैं। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మైసమ్మ తల్లి కోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి 9/8/2024 శుక్రవారం నుండి దివి 11/8/2024 ఆదివారం వరకు 3 రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము। 9/8/2024 శుక్రవారం రోజున మహాగణపతి పూజ, సర్వయంత్ర ప్రతిష్ట పుణ్యవచనము మరియు సాయంత్రం 6 గంటలకు దేవత మీద జలాదివాసము మరియు 10వ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది। మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు। మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు। మరియు 11వ తారీఖు రోజు ఉదయం 7:38 అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట పోలోజు భాస్కరాచారిచే నిర్వహిస్తాం। తర్వాత తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు 10 గంటల ప్రాంతంన బయళ్ళ వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి యాటలతో హారం పట్టించి బలిహారం ఇస్తాం। మరియు సాయంత్రము 4 గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం। ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు, మంత్రివర్యులు కొండా సురేఖ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు। వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండా మురళి గారు కూడా చెప్పడం జరిగినది। ఈ మైసమ్మ తల్లికి అలా మధ్యాహ్నం 11వ తారీఖు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద